హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్స్ 2018కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 20th ఆగస్టు జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ పేపర్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు 20th ఆగస్టు 2018 జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా గమనించండి. వీటితో పాటుగా నేను మోడల్ పేపర్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను, వాటిని కూడా చూస్తూ ఉండండి. నవంబర్లో ఏఎల్పి ఎగ్జామ్ జరిగిద్దనే ఆలోచన అందరూ అంటున్నారు కాబట్టి ఎందుకైనా మంచిది, ముందే మనం కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి సైన్స్ పరంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా రెడీ చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే లైక్ చేయట్లేదో వీడియో, వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేయండి. చాలామంది షేర్ చేయట్లేదు, చాలామందికి కూడా మీరు షేర్ చేయండి. తెలుగు కమ్యూనిటీలో ఉన్న చాలామందికి తెలిస్తే నాకు ఇంకా ఎక్కువగా వీడియోస్ చేయాలనిపించింది. నేను ఇంకా ఎక్కువగా వర్క్ చేసి అన్నింటినీ మీకు అందిస్తాను. ఫిజిక్స్లో కూడా చాలామంది అన్న న్యూమరికల్స్ మీద ప్రాబ్లమ్స్ చేయండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ కొన్ని న్యూమరికల్స్ మీద నేను ప్రాబ్లమ్స్ చేశాను. మిగతా న్యూమరికల్స్ మీద కూడా నేను చేస్తాను. వాటికి కూడా ఒక 40 minutes వీడియోస్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ బయాలజీకి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీ, ఈ 3 కవర్ అయినాయి అనమాట. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా మనం చూద్దాం. కమింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రీ లివింగ్ మెరైన్ యానిమల్స్ అన్నాడు. ఎక్స్క్లూజివ్లీ అంటే కేవలం అన్నమాట. కేవలం ఫ్రీ లివింగ్ మెరైన్ యానిమల్స్ ఎవరని అడిగాడు. వాడికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇకైనోడర్మేటా. ఇకైనోడర్మేటా అంటే ఏంటి? ఇకైనో అంటే ఏమో ముళ్ళు అనమాట, డర్మేటా అంటే స్కిన్ అనమాట. ఇలాంటి జీవులకి వాటి స్కిన్ మీద ముళ్ళ లాంటి స్ట్రక్చర్ ఉండిద్ది అనమాట. అలా ఉన్న వాటిని ఇకైనోడర్మేటా అంటారు. ఇకైనోడర్మేటా అనే రకమైన జీవులు వెన్నుముక్క లేని జీవులు అనమాట. వీటిని ఇంగ్లీష్లో ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. వెన్నుముక్క లేని జీవులు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకు బాగా తెలిసిన స్టార్ ఫిష్ ఉంది కదా, అది ఇకైనోడర్మేటా. నెక్స్ట్ సీ కుకుంబర్ సముద్రపు దోసకాయ లాగా ఉండిద్ది అనమాట, అది కూడా రకమైన జీవే. ఇవన్నీ కూడా ఇకైనోడర్మేటాకి సంబంధించినవి. ఇకైనోడర్మేటా అనే ఫైలం అనే వర్గం ఫ్రీ లివింగ్ మెరైన్ యానిమల్స్ అనమాట. ఎక్స్క్లూజివ్లీ కేవలం నీటిలోనే బ్రతుకుతున్న జీవులుగా వీటిని లెక్కేయాలన్నమాట. నెక్స్ట్ మొలస్కా అంటే ఏ రకమైన జీవులు వస్తాయి అంటే, మొలస్కా అంటే మనకి ఆక్టోపస్ తెలుసుగా. నెక్స్ట్ ఓయిస్టర్ మనం తింటూ ఉంటాం, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. నెక్స్ట్ స్నైల్స్ అంటే నత్త కూడా మనకి దీనికే వస్తూ ఉంటాయి అనమాట. ఆక్టోపస్, ఓయిస్టర్, స్నైల్స్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? మొలస్కా కిందకు వస్తాయి. నెక్స్ట్ ఆర్థోపోడా అంటే ఏమీ లేదు, కీటకాలు వస్తాయి. ఆర్థోపోడా కూడా ఒక రకమైన ఫైలం అనమాట. దీంట్లో కొన్ని రకాల జీవులు ఉంటాయి. ఉదాహరణకి ఇన్సెక్ట్స్ కీటకాలు ఉంటాయి, స్పైడర్, సాలెపురుగు, స్కార్పియన్, అర్థమైందా? అదేవిధంగా బొద్దింక, కాక్రోచ్, మస్కిటో, దోమ, ఈగలు, ఫ్లై, ఇలాంటివన్నీ కూడా ఆర్థోపోడా రకం కిందకు వస్తాయి. ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న అన్ని ఫైలల్లో ఎక్కువ లార్జెస్ట్ ఫైలం ఏంటి అంటే ఆర్థోపోడా అనమాట. అంటే ఎక్కువ రకాల చిన్న చిన్న జీవులు, వెన్నుముక్క లేని చిన్న చిన్న జీవులన్నీ ఎక్కువగా ఉండే వర్గం ఏంటి? ఆర్థోపోడా. కాబట్టి ఆర్థోపోడాని లార్జెస్ట్ ఫైలం అంటారు. నెక్స్ట్ నెమటోడాకి ఇంకో పేరు ఏంటంటే రౌండ్ వామ్స్ అనమాట. ఓకేనా? చక్రంగా ఉంటాయి అన్నమాట, ఇలాగా రౌండ్గా ఉండే పురుగులు. అలా అన్ని పురుగుల్ని కూడా నెమటోడా, రౌండ్ వామ్స్ అనే క్లాసిఫికేషన్ కిందకి వేస్తారు. ఇలాగ మిగతా ఆప్షన్స్కి సంబంధించి కూడా మనం బాగా చదువుకోవాలి. మనకి బయాలజీలో యానిమల్ కింగ్డమ్ వస్తుంది. ఈ యానిమల్ కింగ్డమ్లో వెన్నుముక్క ఉన్న జీవులు, వెన్నుముక్క లేని జీవులు మనం ఒక 8 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. వాటిలో ఒకటి పోరిఫెరా, అర్థమైందా, సీలెంటిరేటా, ప్లాటిహెల్మింథస్, నెమటోడా, ఆర్థోపోడా, అనిలిడా, మొలస్కా, ఇకైనోడర్మేటా. ఇలా అన్ని ఫైలమ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. వాటిలోని జీవులను కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ అండర్గో సబ్లిమేషన్ అంటే ఏంటి?
ఒక వస్తువు సాలిడ్ స్థాయిలో నుంచి అంటే సాలిడ్ స్టేట్లో నుంచి డైరెక్ట్గా గ్యాస్గా మారుతుంది అనమాట. ఎలా మారకుండా? లిక్విడ్గా మారకుండా. ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్ విల్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్ వితౌట్ గోయింగ్ టు లిక్విడ్. లిక్విడ్ స్థాయికి వెళ్లకుండా ఒక సాలిడ్ గ్యాస్గా మారిపోయింది అనుకోండి, దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఉదాహరణకి అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ అనేది ఒక సాలిడ్, అది డైరెక్ట్గా గ్యాస్గా మారిపోయింది. ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇంకే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే ఇదిగోండి, డ్రై ఐస్, దీన్నే సాలిడ్ CO2 అంటారు. డ్రై ఐస్ ఒకటి. నెక్స్ట్ క్యాంప్హర్, కర్పూరం ఉంది కదా, మనం బీరువాలో బట్టల మీద వాటి మీద పెడతాం. అది కొన్ని రోజులకి ఏమైంది, అరిగిపోయి ఇక కలర్ ఉండ మనకు కనపడదు అనమాట. ఓకేనా? అంటే సాలిడ్ డైరెక్ట్గా ఏమైపోయింది, గ్యాస్గా మారిపోయింది. క్యాంప్హర్. నాఫ్తలీన్, నాఫ్తలీన్ ఉండలు ఉంటాయి అనమాట, నాఫ్తలీన్. అదేవిధంగా అయోడీన్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి అంటే సబ్లిమేట్స్ అనమాట. దీస్ కాంపౌండ్స్ విల్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్ వితౌట్ గోయింగ్ టు లిక్విడ్. లిక్విడ్ స్టేట్కి వెళ్లకుండా డైరెక్ట్గా గ్యాస్గా మారగలవు. అదే అమోనియం క్లోరైడ్. గుర్తుపెట్టుకోండి. NH4Cl ఫార్ములా కూడా ఇంపార్టెంటే. ముందు రోజుల్లో ఫార్ములా అడిగే అవకాశం కూడా ఉండకపోలేదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ టించర్ అయోడిన్ కఫ్ సిరప్? టించర్ అయోడిన్ తెలుసు కదా, దెబ్బలు తగిలినప్పుడు ఏం చేస్తారు, టించర్ అయోడిన్ దెబ్బల మీద వేస్తారు. నెక్స్ట్ కఫ్ సిరప్, దగ్గు వచ్చినప్పుడు దగ్గు సిరప్స్ ఉంటాయి కదా, వాటిలో వాడేటప్పుడు ఏ కెమికల్ని వాడతారు అన్నాడు. ఇదిగోండి ఇథనాల్. చూడండి, ఇథనాల్ అంటే అర్థం ఏంటంటే లాస్ట్లో ఓయిల్ ఉంది కాబట్టి ఇది ఒక ఆల్కహాల్ గ్రూప్కి సంబంధించింది. ఆల్కహాల్ గ్రూప్ ఫార్ములా ఏంటి, CnH2n+1. మీత్ అంటే ఏంటి అర్థం, 1. ఈత్ అంటే అర్థం ఏంటి, 2. అంటే 2 పెట్టాలి. C2, 2 4 + 1 5, C2H5. దీన్నే ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ అంటారు. ఈ కాంపౌండ్ని టించర్ అయోడిన్లో కఫ్ సిరప్స్లో వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మిథనాల్ అన్నాను అనుకోండి, మీత్ అంటే 1 కదా, C1, 2 1 2, 2 1 4, 3. C1H3నేమో మిథనాల్ అనాలి, C2H5నేమో ఇథనాల్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ మరి దీన్ని ఏమంటారు, ఎసిటిక్ యాసిడ్ని CH3COOH అంటారు. నెక్స్ట్ ఇథనోయిక్ యాసిడ్, ఇది కూడా అదే. CH3COH 2 పేర్లు ఉన్నాయి. ఎసిటిక్ యాసిడ్ నుంచి ఇథనోయిక్ యాసిడ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? ఇది కార్బాక్సిల్ గ్రూప్కి సంబంధించిన యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన మన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు న్యూలాండ్స్ ఆక్టేవ్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్? మనకి పీరియాడిక్ టేబుల్ తయారీలో మనకు మొదటిగా వచ్చే సైంటిస్ట్ డాబర్నీర్, రెండోసారి వచ్చే సైంటిస్ట్ పేరు న్యూలాండ్స్, మూడోసారి వచ్చేది మెండలీఫ్, నాలుగోసారి వచ్చేది మోస్లే. పీరియాడిక్ టేబుల్ యొక్క జనరేషన్లో, వాటి యొక్క ఎవల్యూషన్లో ఈ 4 సైంటిస్టుల యొక్క కష్టం అనేది ఉంది. అయితే ఈ న్యూలాండ్స్ అనే వ్యక్తి ఏం చెప్పాడయ్యా అంటే, ఈయన ఇండికల్ క్లాసికల్ నోట్స్ సారీగామ పాద నీసా, ఇక్కడ సా ఉంది కదా, మళ్ళీ ఎనిమిదోది ఏంటి, సానే. అంటే ప్రతి మూలకం కూడా ఫస్ట్ మూలకం 7 మూలకాల తర్వాత 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాడు. రెండో మూలకం 9వ మూలకాన్ని పోలి ఉండిద్ది, మూడో మూలకం 10వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాడు. అంటే 7 మూలకాల తర్వాత మళ్ళీ సేమ్ ప్రాపర్టీస్ కలిగిన మూలకం స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి న్యూలాండ్స్ చెప్పాడు. ఇలా చెబుతూ ఆయన ఒక 7 గ్రూప్స్ని 8 పీరియడ్స్ని తీసుకొచ్చారు. 7 గ్రూప్ 8 పీరియడ్స్, 7 8 ఎంత 56. అంటే మొత్తం ఆయన 56 మూలకాల గురించి చెప్పాడు. సో ఇదిగో 56. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని మూలకాలు ఉంటాయి, 56. చివరి మూలకం ఏంటి, ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు, థోరియం. ఈ న్యూలాండ్ ఆక్టేవ్స్ ప్రతి మూలకం 7 మూలకాల తర్వాత 8వ మూలకాన్ని పోలి ఉండిద్దని చెప్పాడు కదా, అది ఎక్కడి వరకు పనిచేసిద్ది, కాల్షియం. న్యూలాండ్స్ టేబుల్ ఏమో కాల్షియం వరకు పనిచేసిద్ది. న్యూలాండ్స్ టేబుల్లో చివరి మూలకం ఏమో థోరియం. 2 గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని మూలకాలు, 56 మూలకాలు. ఆయన ఏ థియరీ మీద ఆధారం చేసుకొని చేశాడు, లా ఆఫ్ ఆక్టేవ్స్, అష్టక సిద్ధాంతం అంటారు తెలుగులో, అష్టక సిద్ధాంతం.
ప్రతి మూలకం దాని తర్వాత వచ్చే 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గ్రావిటేషన్ నుంచి అడిగిన ప్రాబ్లం అనమాట. గ్రావిటేషన్ నుంచి అడిగిన ప్రాబ్లం చూడండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ని ఫిజిక్స్లో ఇలా డీల్ చేయాలి. ముందు గివెన్ డేటా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ మాస్, an object 5 kg, mass equal to 5 kg, is raised through a height of 2 meters, height equal to 2 meters. The work done in the process is, work done ఎంత అని అడుగుతున్నాడు. G వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక వస్తువుని 5 కేజీల ఒక వస్తువు ఉందంట. ఇది ఎర్త్. భూమిపై నుంచి ఒక వస్తువుని 2 మీటర్ల దూరం పైకి ఎత్తుకు తీసుకెళ్ళి 5 కేజీలు ఉన్న వస్తువుని అక్కడ పెట్టాను. అలా పెట్టినప్పుడు ఎంతో కొంత వర్క్ జరిగింది కదా, ఆ వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వర్క్ అనమాట. ఓకేనా, ఒక వస్తువుని కొంత ఎత్తులో పెడితే ఆ వస్తువుకి వచ్చే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కున్నాం అనుకోండి, వర్క్ కనుక్కున్నట్టే. అందుకే ఎనర్జీకి వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఓకేనా, ఇప్పుడు ఒక వస్తువుని కొంత ఎత్తులో పెడితే దానికి ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. ఫార్ములా ఏంటి? ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. ఎం ఎంత? 5, జీ ఎంత? 9.8, హెచ్ ఎంత? 2, 5 2 ఎంత? 10, 10 ఇంటూ 9.8, 0.2 పోయిద్ది, 98 జౌల్స్. 98 ఎక్కడ ఉంది? ఇదిగోండి, చక్కగా ఉంది చూడండి. ఏమైనా కష్టం ఉందా అండి? ఫార్ములా తెలిస్తే చాలు, కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలండి, ఇలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫిజిక్స్లో న్యూమరికల్స్ అంటే చాలా మందికి భయం, ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఈజీ. ఓకేనా, భయపడద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. పడిన ప్రతి రైల్వే ఎగ్జామ్లో సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ తప్పనిసరిగా అడుగుతారు కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీ అంతటి మీకే నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉండిద్ది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డెఫినిషన్ ఆఫ్ ఫోర్స్ కెన్ బి స్టేటెడ్ ఫ్రమ్. డెఫినిషన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి స్టేటెడ్ అయింది, ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. ఇదిగోండి, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా మనం ఫోర్స్ని కనుక్కోవచ్చు. అవును, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటి? చూడండి, ఎఫ్ ఈక్వల్ టు, దానికన్నా ముందు కాన్సెప్ట్ చూద్దాం. ఒక M1 అనే వస్తువు ఉంది, ఇక M2 అనే వస్తువు ఉంది. ఇవి రెండు r అనే డిస్టెన్స్లో ఉన్నాయి. M1 అనే ఒక మాస్ ఉన్న వస్తువు, M2 అనే మాస్ ఉన్న వస్తువు విశ్వంలో కొంత దూరంతో ఉన్నాయి. r అనే డిస్టెన్స్ అయితే ఉన్నాయి. కొంత డిస్టెన్స్లో ఈ వస్తువులు రెండు ఉన్నప్పటికీ ఈ రెండింటి మధ్య ఫోర్స్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి సమ్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఇదే కాదు, ఈ విశ్వంలో ఉన్న ఏ రెండు వస్తువుల మధ్య అయినా ఎంతో కొంత గురుత్వాకర్షణ బలం, ఫోర్స్ అనేది ఉండిద్ది. దానికి ఫార్ములా ఏంటంటే G ఇంటూ M1 ఇంటూ M2 బై r². ఇదన్నమాట ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా, అదనమాట. ఇప్పుడు M1 M2 డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉన్నాయన్నమాట. అంటే M1 అండ్ M2 పెరిగింది అనుకోండి, ఫోర్స్ కూడా పెరిగిద్ది. నెక్స్ట్ r², r అనేది తగ్గింది అనుకోండి, ఫోర్స్ అనేది పెరిగిద్ది. కాబట్టి ఫోర్స్కి దీనికి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, ఫోర్స్కి మాసెస్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జీ అంటే ఏంటి? జీని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. జీ వాల్యూ ఎక్కడా మారదు. ఏ ప్లానెట్ అయినా తీసుకో, విశ్వంలో ఏ స్థలానికైనా వెళ్ళు, జీ వాల్యూ మారదు. ఓకేనా, జీ వాల్యూ ఎంత? 6.6734 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఇదనమాట. యూనిట్ ఇంపార్టెంటే, వాల్యూ కూడా ఇంపార్టెంటే. 6.6734 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫోర్స్ని చెప్పచ్చు. కాబట్టి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఈక్వేషన్ గుండా ఫోర్స్ని చెప్పచ్చు అని మనకి ఇచ్చాడనమాట. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ టైం అడిగిన షిఫ్ట్లో కూడా అడిగాడండి. 20th August సెకండ్ షిఫ్ట్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. When electricity is passed through an aqueous solution of sodium chloride. చూడండి, NaClని వాటర్తో కలపంగానే దాన్ని బ్రైన్ సొల్యూషన్ అంటారు.
యాక్వస్ సొల్యూషన్. ఇప్పుడు ఈ సొల్యూషన్ గుండా నేను ఎప్పుడైతే కరెంటు పంపించానో అప్పుడు నాకు NaOH ప్లస్ H2 ప్లస్ Cl2 ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ Na ఇక్కడ OH, NaOH అంటే బేస్ ఫామ్ అయింది అనమాట. NaOHని ఏమంటారు? బేస్ అంటారు. నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ క్లోరిన్ గ్యాస్. అంటే ఒక ఉప్పు తీసుకొని వాటర్తో కలిపితే దాన్ని బ్రెయిన్ సొల్యూషన్ అంటారు. ఆ బ్రెయిన్ సొల్యూషన్ కూడా నేను కరెంట్ని పంపిస్తే నాకు బేస్, హైడ్రోజను, క్లోరిన్ ఈ 3 ఫామ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ కెమికల్ ఈక్వేషన్ మీద మనకు ఐడియా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఆన్సర్. ఓకేనా? ఇదిగోండి నైట్రోజన్తో సంబంధం లేదు, ఆక్సిజన్తో సంబంధం లేదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రాదు. అంతే కదా? ఇవే వస్తాయి. జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి కరెంట్ పంపించినప్పుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చాలా మందికి ఐడియా తెలియదు, కానీ చాలా మంచి క్వశ్చన్. ఇలా కొంత సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఇవి చాలా మందికి ఐడియా ఉండదు. చూడండి ఎందుకు సిల్లీ క్వశ్చన్ అన్నాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ కెన్ చేంజ్ ఇట్స్ సెక్స్. సామాన్యంగా ఒక జంతువు మేల్ అనుకోండి మేల్ అంటాం, ఒక జంతువు ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అంటాం. కానీ కొన్ని రకాల జంతువులు మేల్ సెక్స్ నుంచి ఫీమేల్కి మార్చుకోగలవు. తెలుసా? మేల్ నుంచి తమ సెక్స్ని ఫీమేల్గా మార్చుకోగలవు, అంటే తమ బాడీలోని లైంగిక భాగాలను మార్చుకోగలవు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్నైల్ అనమాట, నత్త. మనకి నత్తలు తెలుసు కదా, చాలామంది నత్తలను కూడా తింటూ ఉంటారు, చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఈ స్నైల్స్ ఉంటాయి కదా, ఇవి తమ సెక్స్ని చేంజ్ చేసుకోగలవు. ఇది మాత్రమే కాదు, మనకి ఫైండింగ్ నీమో అనే సినిమా తెలుసు కదా, ఫైండింగ్ నీమో అని చెప్పి మనకి డిస్నీ సినిమా ఉండిద్ది, చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు ఒక చేప ఉండిద్ది, అందరికీ బాగా తెలుసు. ఆ చేప కూడా సెక్స్ని చేంజ్ చేసుకునే ఫిష్ అనమాట. అంటే ఒక మేల్ ఫిష్ ఉండిద్ది, ఒక ఫీమేల్ ఫిష్ ఉండిద్ది. ఎప్పుడైతే ఈ ఫీమేల్ ఫిష్ చనిపోయిద్దో మరి వాటి జాతి వృద్ధి పొందాలి కదా, అప్పుడు మేల్ ఫిష్ ఫీమేల్ ఫిష్గా మారి వేరే మేల్తో కలిసిద్ది అనమాట. కాబట్టి మేల్ ఫిష్ దాని సెక్స్ని మార్చుకుంది ఫీమేల్గా, దేని వేరే దాంతో జతకట్టింది, తమ జాతిని వృద్ధిపరుచుకుంది. అలా అన్ని జీవులు ఉండవండి, కొన్ని మాత్రమే ఉంటాయి. అలా యానిమల్ కింగ్డంలో కొన్ని జీవులు మాత్రమే ఉన్నాయి, దాంట్లో ఒకటే స్నైల్ అనమాట. కాబట్టి స్నైల్ ఇట్ కెన్ చేంజ్ దేర్ సెక్స్, గుర్తుపెట్టుకోండి. దాని లైంగిక భాగాన్ని మార్చుకోగలదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఫైండింగ్ నీమోలో ఉన్న చేప కూడా వచ్చింది అనమాట, ఒక ఎగ్జాంపుల్గా. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఈజ్ డాష్ అన్నాడు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది దేంట్లో ఎక్కువగా ఉండిద్ది అని అడిగాడు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఇదిగోండి సమ్మర్లో ఎక్కువగా ఉండిద్ది. వెన్ కంపేర్ టు వింటర్ సమ్మర్లో ఎక్కువగా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఉండిద్ది. అవును, సమ్మర్లోనే ఎందుకు ఉండిద్ది అంటే గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ పెరిగింది అనుకోండి వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా పెరిగిద్ది అనమాట. ఓకేనా? కాబట్టి టెంపరేచర్ పెంచితే వెలాసిటీ ఆఫ్ సౌండ్ పెరిగిద్ది. కాబట్టి వింటర్లో కన్నా సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ. కాబట్టి సమ్మర్లో మనం ఒక వ్యక్తిని అరిచామనుకోండి, వింటర్లో ఒక మనిషిని మనం దూరంగా ఉంటే అరిచాము, సమ్మర్లో ఉన్నప్పుడు కూడా అరిచాము. తొందరగా ఆ వ్యక్తికి ఎప్పుడు వినపడిద్ది అంటే సమ్మర్లోనే వినపడిద్ది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సమ్మర్ ఈజ్ గ్రేటర్ దెన్ వింటర్, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద వెలాసిటీ ఇంక్రీజెస్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. అది ఉందనుకోండి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా అడుగుతూ ఉంటాడండి, మనకు ఐడియా ఉండకపోతే మనం ఆన్సర్ చేయలేం. ద యూనివర్సల్ న్యాచురల్ ఆక్సిజన్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ అన్నాడు. ఆక్సిజన్ అంటే చాలా మందికి తెలియదు. చూడండి, ప్లాంట్స్లో కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ప్లాంట్స్ గ్రోత్ కోసం అవి ఉపయోగపడుతూ ఉంటాయి. దాంట్లో ఒక దాని పేరు ఆక్సిన్, రెండో దాని పేరు సైటోకైనిన్, మూడో దాని పేరు ఇథైలిన్, నాలుగో దాని పేరు జిబ్బరిలిన్, ఐదో దాని పేరు అబ్సిసిక్ యాసిడ్. ఈ ఐదిటిని కూడా ప్లాంట్ హార్మోన్స్ అంటారు. అయితే ఈ ఆక్సిజన్ ఉంది చూసారా, దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్, సహజంగా ఉండేది, ఇంకోటి సింథటిక్,
మనం తయారు చేయడం అన్నమాట. కాబట్టి న్యాచురల్గా ఉండే ఆక్సిజన్ పేరు ఏంటంటే ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, ఇదిగోండి ఐఐఈ అంటే ఏంటయ్యా అంటే అర్థం ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్ అంటారు. ఇంకోటి కూడా ఉండిద్ది ఇండోల్ బిటరిక్ యాసిడ్. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమని పిలవాలంటే న్యాచురల్ ఆక్సిజన్స్ అని పిలవాలి. ఇవి సహజంగా ప్లాంట్స్ ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. సింథటిక్ ఉంటాయి. నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ ఇది సింథటిక్ అనమాట. మనం తయారు చేసి చెట్లకు ఎక్కిస్తూ ఉంటాం. ఎరువులు వేస్తూ ఉంటాం చూసారా, వాటిలో కూడా అవే ఉంటాయి, వేరేవేమీ ఉండవు. కాబట్టి ఆక్సిజన్ అనేది ఒక రకమైన హార్మోను. న్యాచురల్గా దొరికే హార్మోన్ పేరు ఏంటంటే ఐఏఏ ఐబిఏ. వాడేమన్నాడు యూనివర్సల్ అన్నాడు. కాబట్టి యూనివర్సల్గా బాగా వాడేది ఏంటంటే ఐఏఏ ఇండోల్ 3 ఎసిడిక్ యాసిడ్. ఇండోల్ 3 ఎసిడిక్ యాసిడ్ అనే ఆక్సిజన్ని చెట్లు ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. అవును, ఆక్సిజన్ అనే హార్మోన్ వల్ల ప్లాంట్కి వచ్చే ఉపయోగం ఏంటంటే ప్లాంట్ గ్రోత్ బాగా జరగాలన్నా, సీడ్స్ బాగా డెవలప్ అవ్వాలన్నా, ఫ్రూట్స్ బాగా డెవలప్ అవ్వాలన్నా, ఆకులు ఎక్కువ రాలకుండా ఉండాలన్నా ఈ మొత్తం పనులు కూడా ఎవరు చేస్తూ ఉంటారు, ఆక్సిజన్ అనే హార్మోన్ పనిచేస్తూ ఉండిద్ది. ఒక మాటలో చెప్పాలంటే గ్రోత్ అనమాట. చెట్టు బాగా ఏపుగా పెరగాలి అంటే మనకి ఈ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి మెటల్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ చాలా కాన్సెప్ట్ మాట్లాడతాను నేను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ విగరస్లీ విత్ కోల్డ్ వాటర్. అర్థమైందా? కోల్డ్ వాటర్తో బాగా చర్య జరిపేది ఏంటి అన్నాడు. విగరస్లీ అంటే బాగా, కోల్డ్ వాటర్తో బాగా చర్య జరిపే ఏంటి అంటే చూడండి Li, Na, K. లిథియం, సోడియం, పొటాషియం ఈ మూడు కూడా కోల్డ్ వాటర్తో బాగా చర్య జరుపుతాయి. ఓకేనా. నెక్స్ట్ మెగ్నీషియం ఉంది కదా, మెగ్నీషియం హాట్ వాటర్తో బాగా చర్య జరిపిద్ది. నెక్స్ట్ అల్యూమినియం, జింకు, ఐరన్ ఈ మూడు ఉన్నాయి కదా, ఇవి కోల్డ్ వాటర్తోనూ చర్య జరపవు, హాట్ వాటర్తోనూ చర్య జరపవు. కోల్డ్ వాటర్తో బాగా చర్య జరిపేది ఏంటంటే లిథియము, సోడియము, పొటాషియం. గుర్తుపెట్టుకోండి. హాట్ వాటర్తో మాత్రమే చర్య జరిపిద్ది, కోల్డ్ వాటర్తో ఇది చర్య జరపదు అంటే ఏమో మెగ్నీషియం. అసలు కోల్డ్ వాటర్తోనూ హాట్ వాటర్తోనూ చర్య జరపదంటే అల్యూమినియం, జింకు, ఐరన్. ఓకేనా. ఇప్పుడు మనకేమడిగాడు, మెటల్స్ విగరస్లీ రియాక్ట్ విత్ వాటర్, కోల్డ్ వాటర్తో బాగా చర్య జరిపేది ఏంటి అన్నాడు. ఏముంది, ఇదిగో పొటాషియం ఇక్కడ ఉందిగా, ఐరన్ కాదు, అల్యూమినియం కాదు, జింక్ కాదు, ఇదిగో పొటాషియం. ఇదిగో నేను కూడా పొటాషియం చెప్పాగా, పొటాషియం అంటే కేనేగా. చూసారా, కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చో. అసలు వాటర్తోనే చర్య జరిపిన మెటల్స్ ఏంటి అంటాడు. ఇదిగోండి కాపరు, లెడ్, సిల్వరు, గోల్డు, ప్లాటినం. అసలు ఇవి వాటర్తోనే చర్య జరిపవు. అది కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అనేది పక్కన పెట్టండి, అసలు వాటర్తోనే చర్య జరిపిన మెటల్స్ అంటే ఇవి. ఇలా ఈ 4 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కోల్డ్ వాటర్తో, హాట్ వాటర్తో, అసలు వాటర్తో కనిదేంటి అని అడుగుతూ ఉంటాడు. మెటల్స్కి సంబంధించి మనం కాన్సెప్ట్ చదువుకోవాలి. ఓకేనా, బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. an object having mass m, ఒక వస్తువుకి మాస్ m ఉందంట, మూవింగ్ విత్ వెలాసిటీ v. ఒక వస్తువు మాస్ m, వెలాసిటీ v, పొసెసెస్ ఏ కైనెటిక్ ఎనర్జీ k. ఓకే, తీసుకున్న k అనేదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉంది, ఆఫ్ mv². రాసుకున్నాను. నెక్స్ట్ ఇఫ్ వెలాసిటీ ఈజ్ డబుల్డ్. ఇదంతా అయిపోయింది కండిషన్. ఇప్పుడు ఇంకో కండిషన్ చదువుతున్నాడు. వెలాసిటీని ఏం చేశాడంట, మాస్ అలాగే ఉంది, వెలాసిటీని డబుల్ చేశాడంట, 2v చేశాడు. ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి. వెలాసిటీని 2 రెట్లు చేసిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని k1 అనుకుందాం. ఆఫ్ m అంటే ఎంఏ కదా, v అంటే ఏం వేసుకోవాలి, 2 పెట్టుకోవాలి, 2v². k1 ఈక్వల్ టు ఆఫ్ m ఇంటూ 4v². దీన్ని ఎలా రాయొచ్చు, k1 ఈక్వల్ టు ఈ 4ని బయటికి తెస్తున్నా, ఆ మొత్తం ప్లేస్లో ఏం రాయొచ్చు, ఆఫ్ mv² అని రాయొచ్చు. అంతే కదా, ఇక్కడ ఉన్న 4ని బయటికి తెచ్చాను. ఈ మొత్తం ప్లేస్లో నేను ఏం పెట్టుకోవచ్చు, k పెట్టుకోవచ్చుగా. ఇదిగోండి చూడండి,
అంతే కదా. సో K1 ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ K. అంటే వెలాసిటీని 2 రెట్లు పెంచాం కాబట్టి ఎనర్జీ ఎన్ని రెట్లు మారింది? 4 రెట్లు. ఇదిగోండి 4K. చక్కగా వచ్చింది ఆన్సర్. ఏమైనా ఉందా కష్టం? వెలాసిటీని 2 రెట్లు పెంచాను, మాస్ని ఏమీ మార్చలేదు, అప్పుడు ఎనర్జీలో వచ్చే చేంజ్ ఎంత? అదిగో అంత, 4 రెట్లు. సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా, మనకి ఎనర్జీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ అన్నాడు. ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి అని అడిగాడు. చూడండి జాగ్రత్తగా చెబుతాను. ఇది ఒక మిర్రర్ అనుకుందాం. ఓకేనా, ఇది ఒక మిర్రర్ అనుకుంటే దీన్ని ఏమనాలంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. ఏమనాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. దీన్ని పోల్ అనాలి. దీన్ని ఎఫ్ని ప్రిన్సిపల్ ఫోకస్ అనాలి. చాలా మందికి తెలియదు, ప్రిన్సిపల్ ఫోకస్ అనాలి. దీన్ని సి. సి అంటే ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. చూడండి ఇప్పుడు వాడేమడిగాడు? వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఫోకస్ అని అడిగాడు. ఇదిగో ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఇదే కదా, ఎఫ్ అన్నమాట. ఎఫ్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ని స్మాల్ ఎఫ్ అనాలి. ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ని స్మాల్ ఎఫ్ అనాలి. ఈ మొత్తాన్ని రేడియస్ అనాలి. రేడియస్ ఈక్వల్ టు 2f. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వాడు చెబుతున్న పాయింట్ ఏంటయ్యా అంటే, ఏదైనా లైట్ రే, ఒక ఆబ్జెక్ట్ మనం ఇలా పెట్టి ఏదైనా లైట్ రేట్ మనం ప్యారల్గా తెచ్చామనుకోండి, ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం ప్యారల్గా తెచ్చాం కదా, ఇదిగోండి ఇది రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఏమైనా తీసుకొచ్చామనుకోండి, అది ఫోకస్ గుండా వెళ్ళిద్ది అనమాట. ఇదిగోండి ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇదిగోండి ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ పెట్టాను, ఇలా తీసుకొచ్చాను ప్యారల్గా తీసుకొచ్చాను అనుకోండి, దేని గుండా వెళ్ళిద్ది? ఫోకస్ గుండా వెళ్ళిద్ది. అంటే ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఒక పాయింట్, ఇది స్పెరికల్ మిర్రర్లో ఉండిద్ది. ఏదైనా లైట్ రేని మనం ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా తీసుకొస్తే అది ఫోకస్ గుండా వెళ్ళిద్ది అన్న విషయాలు తెలియాలి. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఏడుందో చదువుదాం. ఇది కూడా 2 ఆప్షన్ చదువుతాం చూడండి. ఇట్ ఈస్ ద పాయింట్ అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకే, పాయింట్ గుర్తుపెట్టాను. త్రూ విచ్ లైట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారల్గా లైట్ రేస్ వెళ్తే పాస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆర్ అపియర్ టు రైజింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇదిగోండి ఏదైనా లైట్ రేస్ అన్నామంట ఇలాగ ప్యారల్గా వెళ్తే అంట, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తే అంట, అవి ఫోకస్ గుండా వెళ్తాయి అంట. ఆ ఫోకస్ని ఏమంటారు? ప్రిన్సిపల్ ఫోకస్ అంటారని చెప్పాడు. చూసారా, ఈ మొత్తం మ్యాటర్ని వాడు పాయింట్స్లో రాసి ఏంటని అడిగాడు. చూడండి ఎంత కాన్సెప్ట్ ఐడియా ఉండాలండి. చూసారా, మిర్రర్స్ మీద అంత కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఆల్రెడీ నేను మిర్రర్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా బాగా చేశాను. ఎలా తీసుకోవాలి, ఎలా నొటేషన్స్ తీసుకోవాలి చాలా మందికి తెలియదు. మైనస్సా ప్లస్సా, ఏ ఫార్ములా తీసుకోవాలి ఏంటి అనే విషయాన్ని క్లియర్గా మన ఛానల్లో వీడియోస్లో మీరు మిర్రర్స్ అండ్ ప్రాబ్లమ్స్ అని కొడితే వస్తాయి. జాగ్రత్తగా వెళ్ళి చూడండి. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి మంచి క్వశ్చన్, ప్రాబ్లం మీద అడిగాడు క్వశ్చన్. న్యూమరికల్స్ ఏమొచ్చినా జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ముందు గివెన్ డేటా రాసుకోవాలి. ఏ మ్యాన్ లిఫ్ట్స్ లగేజ్ 25 కేజీలు. ఒక వ్యక్తి 25 కేజీలు ఉన్న బరువు ఉన్న వస్తువుని భూమి నుంచి ఎత్తాడంట. లిఫ్ట్స్ లగేజ్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ పుట్స్ ఆన్ హెడ్. తల మీద పెట్టుకున్నాడంట. 2.5 మీటర్స్ ఎబోవ్ ద గ్రౌండ్. భూమిపై నుంచి 2.5 మీటర్లు ఎత్తి తన తల మీద పెట్టుకున్నాడంట. ఓకే, S ఈక్వల్ టు 2.5 meters. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ది G ఈజ్ 10, G ఈక్వల్ టు 10. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్ అన్నాడు. ఇదిగోండి హెచ్ అన్న ఒకటే కదా. అంటే 25 కేజీలు ఉన్న వస్తువు భూమి మీద ఉంటే 2.5 మీటర్ల ఎత్తుకొని తన మీద పెట్టుకున్నాడు. అప్పుడు G వాల్యూ ఎంత? 10. మీకు ఇందాకే చెప్పాను నేను. సేమ్ ఒకే ఫార్ములా మీద 2 క్వశ్చన్స్ అడిగాడండి. చేంజ్ ఇన్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్ MGH. అంతే కదా. ఒక వస్తువుని కొంత ఎత్తులో పెట్టామంటే దానికి ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. చూడండి M ఎంత? 25, G ఎంత? 10, H ఎంత? 2.5. ఈ 0 ఈ 0.5 పోయిద్ది. 25 × 25, 25 స్క్వేర్ అంట 625 ఎనర్జీ కదా, జౌల్స్.
సింపుల్. అసలు ఒక్క నిమిషం కూడా పట్టట్లేదండి. కనీసం 30 సెకండ్లు పడుతుంది అంతే గివెన్ డేటా రాసుకోవడానికి. ఇంకా తక్కువ సమయం పట్టిద్ది. సైన్స్‌కి చాలా తక్కువ సమయం పట్టిద్ది. మిగతా అర్థమెటిక్, రీజనింగ్ ఆ సమయాన్ని ఉపయోగించుకొని రాని క్వెషన్ కూడా బాగా చేయొచ్చు. చూడండి, ఎనర్జీ మీద 3 ప్రాబ్లమ్స్ చేసాం. 2 ఏమో పొటెన్షియల్ ఎనర్జీ, ఒకటేమో కైనెటిక్ ఎనర్జీ. ఒకే షిఫ్ట్‌లో ఎనర్జీ మీద 3 ప్రాబ్లమ్స్ అంటే మాటలు కాదండి. పేపర్ చాలా ఈజీగా వచ్చింది. ఏమీ లేదు అర్థం చేసుకుంటే. చూడండి, ఇది మనకు తెలుసు. రీప్రొడక్టివ్ సిస్టంలో మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఒకసారి వచ్చింది. విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ హెల్ప్స్ ద ఎంబ్రియో టు గెట్ ఇట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ మదర్స్ బ్లడ్? అంతే కదా, మదరు గర్భంతో ఉన్నప్పుడు ఎంబ్రియో జైగోట్గా ఫామ్ అయింది. జైగోటు ఇన్ఫాంట్గా మారింది. తల్లి కడుపులో బిడ్డ 9 నెలలు పెరుగుతున్నప్పుడు తల్లి నుంచి బిడ్డకి న్యూట్రియన్స్ అనేది అందాలి. ఆ అందేది దేని ద్వారా అంటే ప్లేసెంటా. ప్లేసెంటా అనే టిష్యూ ఉండిద్ది అనమాట. అంటే తల్లిలో నుంచి న్యూట్రియంట్స్, బలము, ఎనర్జీ తల్లి ఆహారం తీసుకునేది కదా. తల్లి తీసుకున్న ఆహారం తల్లికి మాత్రమే కాదు, బిడ్డకు కూడా చేరిద్ది. దేని ద్వారా అంటే ప్లేసెంటా. ప్లేసెంటా గుండా దేని ద్వారా అంటే బొడ్డు పేగు. బొడ్డు ప్రేగు లేదా బొడ్డు తాడు అంటారు. ఇంగ్లీషులో ఉంబ్లికల్ కార్డ్ అంటారు. ఉంబ్లికల్ కార్డ్ బొడ్డు పేగు ద్వారా, బొడ్డు పేగు ప్లేసెంటా ద్వారా అనమాట. కాబట్టి తల్లి తన తన ఎనర్జీని, తన న్యూట్రియంట్స్ని ప్లేసెంటా ద్వారా ఉంబ్లికల్ కార్డ్కి అందించింది. అక్కడి నుంచి చైల్డ్కి అందిద్ది అనమాట. అలా తల్లి నుంచి బిడ్డకి పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. ప్లేసెంటా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. గ్రావిటేషన్. గ్రావిటేషన్ మీద 2 ప్రాబ్లమ్స్. ఇందాక గ్రావిటేషన్ మీద మనం ఒకటి చేసామా? ఇదిగోండి. ఏమండి, ఈ షిఫ్ట్లో 5 న్యూమరికల్స్ వచ్చాయి. ఏమండి, సైన్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ 20 అంటే ప్రాబ్లమ్స్ 5 ఉన్నాయి. చూసుకోండి ఎలా అడుగుతాడో. చాలా మందికి తెలియదు. కాన్సెప్ట్ ఐడియా లేకపోతే చేయలేరండి. కాన్సెప్ట్ అర్థమైతే నుంచి ఇప్పుడు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తున్నాను. ఇవి మీకు ఎంత చేస్తున్నప్పుడు మీకు అవగాహన రావాలి. ఓకే, దీని నుంచి అడుగుతున్నాడు, ఈ కాన్సెప్ట్ మీద నేను అవగాహన తెచ్చుకోవాలని మీరు చదవాలి. అందుకే మీకు ప్రీవియస్ క్వశ్చన్ చేస్తుంది. చాలా మంది చూడకపోతే మీకే నష్టం. చాలా ఇబ్బంది పడతారు ముందు రోజుల్లో. ఇఫ్ ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఒక వస్తువుని, ఒక బాల్ని భూమిపై నుంచి పైకి ఇసిరేశాడంట. ఇదిగోండి, భూమిపై నుంచి కొంత ఎత్తి ఇసిరేశాడు విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్. ఇనీషియల్ వెలాసిటీ అంటారు 40 మీటర్ పర్ సెకండ్. ఒక వస్తువుని భూమిపై నుంచి కొంత ఎత్తుకేయగానే ఎక్కడో చోట దాగిపోయింది కదా. అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. ఇనిషియల్ వెలాసిటీ ఏమో 40 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ ఏమో 0. నెక్స్ట్, వాట్ విల్ బీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నాడు. టైం ఎంత? 6 సెకండ్స్ అనమాట. అంటే ఒక వస్తువుని భూమిపై నుంచి 40 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో పైకి సిరేస్తే అది కొంత ఎత్తు వెళ్ళిద్ది. 6 సెకండ్లు వెళ్ళిన తర్వాత సమయం, 6 సెకండ్లు ట్రావెల్ చేసిన తర్వాత అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, హైట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఎస్ అన్న హెచ్ అన్న ఒకటే. ఒక వస్తువుని కింద నుంచి పైకి వేస్తున్నప్పుడు జీ వాల్యూ ఎప్పుడు ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. ఇది మనకు గుర్తుండాలి. అంతే కదా, గ్రావిటీ కిందకి పనిచేస్తుంది, వస్తువును పైకి వేస్తున్నాం, సో రివర్స్గా పనిచేస్తున్నాయి కాబట్టి జీ మైనస్ తీసుకోవాలి. ఈ మూడింటికి సంబంధించిన ఫార్ములా ఏంటి? హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అనే ఫార్ములా తీసుకోవాలి. చూడండి, హెచ్ అంటే తెలియదు, యు అంటే ఎంత? 40, టీ అంటే ఎంత? 6. జీ వాల్యూ ఏం తీసుకోవాలి? మైనస్ హాఫ్. జీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10. టీ ఎంత? 6 ఇంటూ 6. 2 1 2 5 10, 6 5 ఎంత? 30. 40 ఇంటూ 6 మైనస్ 30 ఇంటూ 6. 40లో నుంచి 30 తీస్తే 10. 10 ఇంటూ 6. హెచ్ ఈక్వల్ టు ఎంత? 60 మీటర్స్. సింపుల్. ఇదిగోండి 60 మీటర్స్. అంతే, ఫార్ములా తీసుకున్నాను. హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. చక్కగా నాకు ఇచ్చిన గివెన్ డేటా దాంట్లో పెట్టాను. జీ మైనస్ తీసుకోవాలన్న ఒక ఆలోచన కలిగి ఉంది. కాన్సెప్ట్ తెలుసు కదా. 5 క్వశ్చన్స్ అండి. గ్రావిటీ మీద 2, ఎనర్జీ మీద 3. ఒకే షిఫ్ట్లో 5 ప్రాబ్లమ్స్. మామూలు విషయం కాదు. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలియదు. చాలా మందికి తెలియదు. బెట్ కడతాను, ఇప్పటికీ సైన్స్ చదివే చాలా మందికి తెలియదు. చూడండి ఎలా సింపుల్గా చేయాలో చెబుతాను.
మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. ఒక మాలిక్యూల్ ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత అన్నాడు. చూడండి, ఒక మోల్ ఆఫ్ ఆక్సిజన్ బరువు ఎంత అంటే 32 గ్రాములు. అంతే కదా. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత 8. 8 రోజులు ఎంత 16. O2 అన్నాడు అంటే 16 రోజులు ఎంత 32. అలా వచ్చిందనమాట. అంటే ఒక మోల్ ఆక్సిజన్ బరువు ఎంత 32 గ్రాములు. అది పక్కన పెడితే ఒక మోల్ ఆక్సిజన్ అంటే ఏంటో తెలుసా? ఒక మోల్ ఆక్సిజన్లో ఎన్ని మోల్స్ ఉంటాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి తెలుసా? 6.022 ఇంటూ 10^23 ఉంటాయి. 6.022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి 6.022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ యొక్క బరువు ఎంత 32 గ్రామ్స్. వాడేం అడిగాడు? 1 మాలిక్యూల్ అన్నాడు. ఏమన్నాడు? 1 మాలిక్యూల్. 1 మాలిక్యూల్ అంటే ఎంత? క్రాస్ మల్టిప్లై చేయి. 32 ఇంటూ 1/6.022 ఇంటూ 10^23. చూడండి చక్కగా ఎలా సాల్వ్ చేస్తాను. 10^23 పైకి వెళ్తే 10^-23. ఇదిగోండి, కిందేమో 6 ఉంది, పైనేమో 32 ఉంది, కిందేమో 6 ఉంది. 6 ఒకట్లు 6 5 30. అంతే కదా. అప్రాక్సిమేట్లీ కొట్టేస్తున్నానండి. 6 5 30. ఓకే, 5 పాయింట్ సంథింగ్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఆప్షన్స్ వస్తున్నా. 2.3 కాదు, 4.3 కాదు, 3.3 కాదు, ఇదిగో 5.3. 10^-23 ఉందా? ఓకే, ఇదేనా రైట్ ఆన్సర్. చూసారా, సింపుల్గా చేశాను. ఒక మోల్ ఆక్సిజన్ బరువు 32 గ్రాములు. ఒక మోల్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? చాలాసార్లు చెప్పా. ఇది ఒక దానిమ్మకాయ అనుకోండి. ఒక దానిమ్మకాయ బరువు 32 గ్రాములు. దానిమ్మకాయలో ఎన్ని గింజలు ఉంటాయి? చాలా గింజలు ఉంటాయి కదా. అన్ని గింజల బరువేగా 32 గ్రాములు అంటే అన్ని దానిమ్మకాయలోని గింజల బరువు 32 గ్రాములు అయితే ఒక దానిమ్మ గింజ బరువు ఎంత? మీకు అర్థం అవటానికి చదువుతున్నా, ఇలా కంపారిజన్ చేయకూడదులే, మీకు అర్థం అవ్వాలన్నమాట. కాబట్టి ఒక మోల్ O2 బరువు ఎంత 32 గ్రాములు. ఒక మోల్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఇన్ని మాలిక్యూల్స్ బరువు 32 గ్రాములు అంటే ఒక మాలిక్యూల్ బరువు ఎంత? ఇదిగోండి ఇలా రాసుకోవాలి. 32 ఇంటూ 1 ఇదనమాట. 10^20 1/a^m ఎంత? పైకి వెళ్తే a^-m అయింది కదా. 10^-23 రాశాను. పైన 32 ఉంది, కింద 6 ఉంది. 6 5 30. ఇదిగోండి సింపుల్గా ఆన్సర్ చేశాను. క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. అప్రాక్సిమేషన్స్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మనకి మొలారిటీ, మోల్స్ అనే కాన్సెప్ట్ కింద వస్తూ ఉండిద్ది. కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇక్కడే పడతారు. ఇది 6వ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ మర్చిపోకూడదు. ఇది 6వ ప్రాబ్లం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎం షెల్. చూడండి, మనకి షెల్స్ ఉంటాయని చెప్పా కదా, కర్పరాలు ఉంటాయని చెప్పా కదా. KLMN. K అంటే n=1, L అంటే n=2, M అంటే n=3, N అంటే n=4. N అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనమాట. N అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఇప్పుడు n వాల్యూ ఆధారంగా మనం షెల్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు M అన్నాం అనుకోండి, N ఎంత? n=3. ఇప్పుడు M షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆ కర్పూరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ని కూర్చోబెట్టొచ్చు అని అడిగాడు. ఫార్ములా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ = 2n². ఇప్పుడు M షెల్ అన్నాడు కదా, M అంటే ఏం తీసుకోవాలి? N. ఇదిగోండి M అన్నాడు. M అంటే ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. 2 × 3², 2 × 9, 2 9 ఎంత? 18. అంటే M అనే కర్పరంలో లేదా M అనే షెల్లో 18 ఎలక్ట్రాన్స్ను పెట్టచ్చు అనమాట. ఓకేనా. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ ఫార్ములా ఏంటి? 2n². ఇదనమాట. 2n² కాదు, 2n². గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అలాగనమాట. రేపు ఇప్పుడు నేను ఎల్లో అడిగాడు అనుకో, ఎల్ అనే కర్పరం అంటే N ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. N అనే కర్పరం అనుకోండి, N ఎంత తీసుకోవాలి? 4 తీసుకోవాలి. కాబట్టి కర్పరం ఏదైతే దాని N వాల్యూ తీసుకొని ఫార్ములాలో పెడితే టోటల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు క్వశ్చన్ ఏమి ఇవ్వాల, సింపుల్గా అడిగాడు. పిక్ ద ఆడ్ వన్.
అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. NH4OH, NaOH, COH ట్వైసా, ZnOH ట్వైసా అంటే NaOH ట్వైస్. ఎందుకు? ఇవన్నీ కూడా బేసెసే అంతే కదా. లాస్ట్లో OH ఉంటే ఏంటి, అదంతా బేస్ అనమాట. అయితే ఈ అన్నిట్లో కల్లా ఇది ఏంటి, స్ట్రాంగ్ బేస్ అనమాట. స్ట్రాంగ్ బేస్. మిగతా అన్ని కూడా వీక్ బేసెస్ అనమాట. ఇది మాత్రమే స్ట్రాంగ్ బేస్. దీన్ని ఏమంటారు? సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. మన భాషలో చెప్పాలంటే క్యాస్టిక్ సోడా అంటారు. క్యాస్టిక్ సోడా అన్నా, సోడియం హైడ్రాక్సైడ్ అన్నా, NaOH అన్నా ఒకటే అనమాట. దీన్ని స్ట్రాంగ్ బేస్ అంటారు. OHలు ఉన్నాయి కాబట్టి అన్ని బేస్లే అన్న ఐడియా ఉండాలి, దాంట్లో స్ట్రాంగ్ బేస్ ఏదో గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అది మనకి యాసిడ్ అండ్ బేసిస్ నుంచి అడిగాడండి, చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఎక్కడుంది చివరిగా అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్? ఇదిగోండి, ఇదే లాస్ట్ క్వశ్చన్. 75 క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చనే కదా. చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లో రెసిస్టివిటీ? చూడండి, దేనికంటే కండక్టివిటీ ఎక్కువ ఉండిద్దో వాటికి రెసిస్టివిటీ ఎలా ఉండిద్ది, తక్కువ ఉండిద్ది. అంతే కదా. కండక్టివిటీ దేనికి ఎక్కువైతే ఉండిద్దో రెసిస్టివిటీ దానికి తక్కువ ఉండిద్ది. ఇప్పుడు చూద్దాం. గ్లాస్ కండక్టరా? కాదు. ఓకేనా. డైమండ్ కండక్టరా? కాదు. ఎబోనైట్ కండక్టరా? కాదు. నిక్రోమ్. చూడండి, నిక్రోమ్కి బాగా తక్కువ లో రెసిస్టివిటీ ఉండిద్ది అనమాట. ఎందుకంటే నిక్రోమ్ అనేది నికిల్, క్రోమియము, ఐరన్ ఈ మూడిటితో తయారు చేయబడిన ఎల్ఐ అనమాట. సాధారణంగా ఒక మెటల్ కన్నా ఎల్ఐకి రెసిస్టివిటీ తక్కువ ఉండిద్ది. ఒక మెటల్ అంటే ఒక మెటలే, ఎల్ఐ అంటే రకరకాల మెటల్స్. ఒక మెటల్కి రెసిస్టివిటీ ఎక్కువ ఉండిద్ది, రకరకాల మెటల్స్ని కలపంగానే రెసిస్టివిటీ తక్కువ ఉండిద్ది. కాబట్టి ఆ ఉద్దేశంతో అడిగాడు అనమాట. ఇలా మనం ఆలోచించకూడదు. ఇన్సులేటర్స్, కండక్టర్స్ అని ఆలోచించకూడదు, ఇలా ఆలోచించాలి. సో మెటల్స్కి రెసిస్టివిటీ ఎక్కువ. దేంతో పోల్చుకుంటే? ఎల్ఐస్తో పోల్చుకుంటే. ఎల్ఐస్కి మెటల్ రెసిస్టివిటీ తక్కువ వెన్ కంపేర్ టు మెటల్స్ అనమాట. కాబట్టి నిక్రోమ్ అనేది ఒక ఎల్ఐ. ఎక్కడ వాడతారు? హీటర్లో వాడుతూ ఉంటారు. ఓకేనా. మనకు తెలుసు కదా, వాటర్ హీటర్స్. చాలామంది ఈ రోజుల్లో వాటర్ హీటర్స్ని సరిగ్గా వాడక కరెంట్ షాకులు కొట్టి చచ్చిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాటర్ హీటర్స్లో ఎక్కువ హీటు ఆ రాడ్ గుండా పాస్ అయ్యి నీళ్ళు తొందరగా వేడెక్కాలి. కాబట్టి ఎక్కువ హీటు దాని గుండా వెళ్ళాలంటే రెసిస్టివిటీ చాలా తక్కువ ఉండాలి. కరెంటు బాగా ఫ్లో అయితేనే కదా హీట్ బాగా డిసిపేట్ అయ్యేది. కరెంటు బాగా వెళ్ళాలంటే రెసిస్టివిటీ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి కదా. అందుకే ఎల్ఐస్ని వాడతారు, మెటల్స్ని వాడరు. మెటల్స్కి ఎంతో కొంత రెసిస్టివిటీ ఎక్కువ ఉండిద్ది. ఎంత హీట్ చేసినా సరే అంత లో రెసిస్టెన్స్కి అది వెళ్ళదు, కానీ ఒక ఎల్ఐ వెళ్ళిద్ది. అందుకే నికిల్, క్రోమియం, ఐరన్తో కలిపిన నిక్రోమ్ అనే దాన్ని మనం వాటర్ హీటర్స్లో వాడుతూ ఉంటారు. అదనమాట. ఓకేనా. దీంతో మన 75 క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి. 20th ఆగస్ట్ అడిగిన అన్ని షిఫ్ట్ పేపర్లను కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. నియర్లీ 6 ప్రాబ్లమ్స్ అడిగాడండి ఈ షిఫ్ట్లో. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. మనం అంతా చదువుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చదువుకొనని వాళ్ళకి మాత్రం ఇది చాలా కష్టం. ఇదిగోండి, 5 ఏమో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, ఒకటేమో కెమిస్ట్రీ ప్రాబ్లం. ఎంత కష్టం అండి. కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్నోడే చేయగలడు. ఓకేనా. కాబట్టి గ్రావిటేషన్ మీద, ఎనర్జీ మీద, మోల్ కాన్సెప్ట్స్ మీద బాగా ప్రాబ్లమ్స్ మీరు చూడండి. వచ్చే రోజుల్లో వీటి మీద అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇంకొక వీడియోతో మరొకసారి మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. సైన్